హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం నిన్న చెప్పుకున్నట్లుగా యుఎస్లో ఆల్ టైమ్ హై రికార్డ్ నాస్డాక్, S&P 500, డో జోన్స్ ఆల్ టైమ్ హై. యుఎస్ మార్కెట్లో ఏప్రిల్ నుంచి ర్యాలీ చేస్తూనే ఉన్నాయి, ఎక్కడా కానీ ఆగటమే లేదు. ఆల్మోస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా ర్యాలీ చేస్తూనే ఉన్నాయి, ఆల్ టైమ్ హైస్లోనే ఉన్నాయి మార్కెట్స్. యుఎస్ మార్కెట్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి ఈ సంవత్సరం మాత్రం. అలాగే నిన్న యుఎస్ మార్కెట్, ఇండియన్ మార్కెట్, మొత్తం ఏషియన్ మార్కెట్స్ మొత్తం అన్ని మంచి పాజిటివ్లోనే మూవ్ అయ్యాయి. దీనికి ప్రధాన కారణం అమెరికాలో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడం ప్రధానమైన కారణం. యుఎస్లో వడ్డీ రేటు తగ్గిస్తే అప్పు అనేది చాలా చీప్గా దొరుకుతుంది. దీనివల్ల రిస్క్ అసెట్స్ అంటే మన స్టాక్స్, క్రిప్టో కరెన్సీ ఇలాంటివన్నీ మంచి రిటర్న్స్ ఇస్తాయి. ఎందుకంటే ఆటోమేటిక్గా చీప్ మనీ దొరికినప్పుడు రిస్క్ ఎక్కువ చేయడానికి ప్రజలు మొగ్గు చూపుతారు. దీనివల్ల మార్కెట్లు మంచిగా మూవ్ అవుతాయి. మెయిన్ దానికోసమే వడ్డీ రేట్లు ఎప్పుడైతే తగ్గిస్తే మార్కెట్ పెరుగుతాయి మంచిగా. చిన్న విషయం, ఇన్వెస్ట్ చేసే ముందు కొంచెం చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి ఇప్పటి నుంచి. ఎందుకంటే వడ్డీ రేటు తగ్గిస్తాను వెంటనే మార్కెట్ పెరుగుతా ఫస్ట్ మార్కెట్ కరెక్షన్ తీసుకుంటుంది. 10%, 15% కరెక్షన్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ ర్యాలీ చేస్తాయి. మళ్ళీ మన కొన్నకాడి నుంచి మళ్ళీ పైకి వెళ్తాయి. దానికి చాలా జాగ్రత్తగా ఒకటేసారి ఇన్వెస్ట్ చేయొద్దండి. ఒక 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేయాలని మీరు కనుక అనుకుంటే ఒక 300 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. ఒక వెయిట్ చేయండి, డిప్ కోసం వెయిట్ చేయండి. మీరు కొన్న కాటి నుంచి ఒక 20%, 50%, 30% అలా డిప్ వచ్చినప్పుడు మళ్ళీ ఒక 30% ఇన్వెస్ట్ చేయండి. మీకు ఆ స్టాక్లో నమ్మకం ఉంటే అలా డిప్ బై చేస్తూ ఉంటేనే మనం మార్కెట్లో మంచి రిటర్న్స్ వస్తాయి. అలాగే నిన్న యుఎస్లో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే స్టాక్ మార్కెట్కి, యుఎస్ మార్కెట్కి, ప్రతి మార్కెట్కి నిన్న యుఎస్ అన్ఎంప్లాయ్మెంట్ 1 వీక్ క్లెయిమ్స్ వచ్చింది. అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ వచ్చింది అంటే అక్కడే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతోంది. క్రిస్టల్ క్లియర్గా కనబడుతోంది, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతోంది. నిన్న వచ్చిన డేటా ప్రకారం యుఎస్లో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది 2,20,000 ఉద్యోగాలు అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ చేసుకుంటారని. కానీ వచ్చినది 2,36,000 జాబ్స్, అంటే 2,36,000 మంది అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 16,000 జాబ్స్ ఎక్కువ. వీళ్ళు అనుకున్న దానికంటే అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కువ ఉంది అన్న. పోవెల్ చెప్పినట్టుగా అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది, యుఎస్లో ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది. ఫెడ్కి ఇప్పుడు ప్రధానమైనది అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గించడం. అందుకోసమే వాళ్ళు నిన్న వడ్డీ రేటు తగ్గించినారు. కొంతమంది ఒక మంచి న్యూస్ ఏంటంటే కొంతమంది జనవరిలో కూడా రేట్ కట్ చూస్తున్నారు. జనవరి ఎండింగ్ 28వ తారీఖు FOMC మీటింగ్ ఉంటుంది ఫెడ్ వాళ్ళది. ఒకవేళ ఈరోజు వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్ కనుక చేయాలా అనుకుంటే వాళ్ళు, ఎందుకంటే లాస్ట్ మంత్ యుఎస్ గవర్నమెంట్ షట్ డౌన్ కారణంగా ఎటువంటి డేటా రాలేదు, డిలే అవుతా వస్తున్నాయి. ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి. ఇప్పుడు 1 వీక్ క్లెయిమ్స్ లో 2,36,000 జాబ్స్ క్లెయిమ్ చేసుకోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుందని చెప్తున్నారు. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఈరోజు యుఎస్ లో 4.3 ఉంది. అది కనుక 4.4, 4.5 అట్లా పెరుగుతా వస్తుంది అంటే వడ్డీ రేట్లు ఇంకా తగ్గడానికి చాలా హై ఛాన్స్ ఉన్నది. నిన్న వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ అది గవర్నమెంట్ నుంచి అఫీషియల్ కాదు, 1 వీక్ నుంచి వస్తూ ఉంటుంది. నిన్న అలా వచ్చిన దానికే జనవరిలో కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి వడ్డీ రేటు తగ్గడానికి. 100% కన్ఫర్మ్ కాదు ఫ్రెండ్స్.
అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరుగుతుందంటే మీకు అప్పుడే వడ్డీ రేటు తగ్గుతుందని అర్థం చేసుకోండి. 100% క్లారిటీ వచ్చిన తర్వాత నేనే మీకు చెప్తాను వడ్డీ రేట్లు తగ్గుతున్నాయా లేదా అనేది. మీకు జస్ట్ ఒక 50 to 20 days లోనే అర్థమవుతుంది మనకి యుఎస్ లో ఫెడ్ వడ్డీ రేటు తగ్గిస్తుందా లేదా అనేది. ఫెడ్ వాచ్ టూల్స్ ప్రకారం అయితే జనంలో రేట్ కట్ అయితే చెప్పడం లేదు, కానీ నిన్న వచ్చిన అన్ఎంప్లాయ్మెంట్ ప్రకారం ఛాన్స్ ఉందని చెప్తున్నారు. అదే కనుక జరిగితే మార్కెట్కి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు 3.5 to 3.75 ఉంది ఇంట్రెస్ట్ రేట్. అప్పుడు 3.25 to 3.5 వస్తుంది. అప్పుడు ఇంకా చీప్ మనీ ఇంకా ఎక్కువ దొరుకుతుంది కదా. దీనివల్ల ఇంకా మంచిగా మార్కెట్ ఉండడానికి ఇంకా మంచిగా ఉంది. దాంతోపాటు గోల్డ్ కూడా మంచి ర్యాలీ చేస్తాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది కదా. ఇన్ఫ్లేషన్ కూడా 2.8 ఉంది. నీకు అన్ఎంప్లాయ్మెంట్ రేట్ తగ్గించడానికి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారంటే ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హైస్ లో ఉన్నాయి. రష్యన్ 2000 స్మాల్ క్యాప్ ఇండెక్స్ నిన్న కూడా ఆల్ టైమ్ హై. మార్కెట్స్ ర్యాలీ చేస్తున్నంత కాలం ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండదు. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండాలంటే ప్రజెంట్ ట్రంప్ టారిఫ్లు చాలా తగ్గించాలి. ట్రంప్ టారిఫ్ తగ్గించే ఆలోచనలు లేడు కాబట్టి అదొక రిస్క్ ఉంది. చూద్దాం ఈరోజు మార్కెట్ చూపించుకుంటా మొత్తం అన్ని డీటెయిల్ గా మాట్లాడతాను, చూస్తూ ఉండండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. యుఎస్ స్టాక్ మార్కెట్ డో జోన్స్ నిన్న ఆల్మోస్ట్ 400 to 500 పాయింట్స్ పెరిగింది. నిన్న కూడా ఆల్ టైమ్ హై వచ్చింది. నాస్డాక్ కావచ్చు, S&P 500 మెయిన్ ఆల్ టైమ్ హై. ఎన్విడియా ఏం మారలేదు, 180.94. మెయిన్ ఏ బొబ్బులని టెన్షన్ ఉంది యుఎస్ లో. ఒరాకిల్ స్టాక్ కూడా మనం చెప్పిన 10% పడింది. అంటే దాని అంచనాలు అందుకోలేకపోయింది. క్వార్టర్ లో దాని అంచనాలను కొంచెం దాని రెవెన్యూలు కొంచెం తగ్గడం వల్ల ఒరాకిల్ స్టాక్స్ పడ్డాయి. అది కామన్, అంచనాలు అందుకోకపోతే స్టాక్ పడడం అవన్నీ. ఆదాయం క్వార్టర్ రిజల్ట్ వచ్చినప్పుడు స్టాక్ మార్కెట్ లోకి ర్యాలీ చేస్తే అక్కడ ఖచ్చితంగా కూడా ప్రాఫిట్ బుక్ చేస్తారు. అదొక విషయం కూడా ఉంటుంది, అర్థం చేసుకోండి. నిన్న క్రూడ్ ఆయిల్ 1.5% పెరిగింది, 58.04 దగ్గర ఉంది చూడండి. గోల్డ్ కూడా అంతే, 4,271. 10 years బాండ్స్ కొంచెం ఫాల్ అయ్యాయి, అందువల్ల నిన్న యుఎస్ మార్కెట్ లో ర్యాలీ వచ్చింది. దీంతో పాటు సిల్వర్ కూడా మంచి రిటర్న్ లో ఉంది. డాలర్ ఇండెక్స్ కూడా నిన్న ఫాల్ అయింది, చూపిస్తా చూడండి. అందువల్ల నిన్న యుఎస్ మార్కెట్స్ ర్యాలీ చేశాయి. 98.37. డాలర్ కూడా ఫాలో అయింది. దీనివల్లే కొంచెం యుఎస్ మార్కెట్ ర్యాలీ చేసినాయి. ఈ రోజు కూడా ఇండియన్ మార్కెట్ కూడా మంచి స్టార్ట్ అవడానికి మూమెంట్ ఉంది. ఓవరాల్ గా పాజిటివ్ లో ఉండబోతుంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్లు నిన్న పాజిటివ్ లో ఉన్నాయి. మొత్తం అక్కడ ఉన్న సెంటిమెంట్స్ మొత్తం ఏషియా మార్కెట్ కూడా వస్తుంది అనమాట. గ్లోబల్ గా ఉన్న ఏకైక టెన్షన్ ఒకటి ప్రజెంట్ జపాన్ వాళ్ళ బాండ్ హైలో ఉంది. ప్లస్ అందులో జనవరిలో వడ్డీ రేట్లు పెంచే అవకాశం కూడా కనిపిస్తుంది జపాన్ లో. అదొక నెగిటివ్ గా అదొకటే సైన్ కనిపిస్తుంది ప్రజెంట్. ఎలాగో ఫెడ్ చెప్పినట్టుగా ఫ్రైడే 40 బిలియన్ సెక్యూరిటీ బాండ్స్ కొంటారు, అది ఒక మంచి విషయం. ఈరోజు మన ఇండియా మార్కెట్ కూడా పాజిటివ్ లోనే ఓపెన్ కావడానికి ఛాన్స్ ఉంది, అది కూడా చూడండి. $40 బిలియన్ మార్కెట్లోకి వస్తుంది అంటే ఖచ్చితంగా మంచిగా మార్కెట్ ర్యాలీ అవుతాయి. అలాగే
టాటా గ్రూప్ చెందిన ట్రెండ్ 45% ఫాల్ అయ్యి 52 వీక్స్ లో ఉంది. చూద్దాం, అది కూడా చూద్దాం. ట్రెండ్ ఆల్మోస్ట్ 52 వీక్స్ లో. ₹4,060. చూడండి, 5 days లో -3%, 1 month 7%, 6 months లో -27%. ఇయర్ ఆన్ ఇయర్ 42% ఫాల్. ఆల్మోస్ట్ 7,000 ఉండేది, అలాంటిది ఈరోజు 4,000కి వచ్చింది. టాటా గ్రూప్ ఇది 52 వీక్స్ లో ఉంది. చూడండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, ఏదైనా ఉన్నా కూడా చెప్తాను. ఓవరాల్ గా మార్కెట్కి అయితే కొంచెం పాజిటివ్ సైన్ కనిపిస్తుంది ఈరోజు ఇండియన్ మార్కెట్ కూడా. ఎందుకంటే యూఎస్ నుంచి మంచి మంచి ఉన్నాయి, ట్రేడ్ డీల్స్ అన్ని జరుగుతున్నాయి, అంత మంచిగా ఉంది. నిన్న వడ్డీ రేట్లు మనం తగ్గించడం, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ కూడా మార్కెట్కి అనుకూలంగా రావడం, క్లైమ్స్, జనవరిలో కూడా రేట్ కట్ ఉండబోతుంది అని సంకేతాలు రావడం, ఇవన్నీ మంచి విషయాలు. దీనివల్ల మొత్తం ఏషియన్ మార్కెట్ కూడా పాజిటివ్ లో మూవ్ అవడానికి ఛాన్స్ ఉంది ఈరోజు. చూద్దాం ఫ్రెండ్స్, ఏం జరుగుతుందో చూద్దాం, చూసి మాట్లాడదాం డేటాను. అలాగే బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ అంత వడ్డీ రేట్లు తగ్గించిన కూడా చెప్పినా కదా, అంత ఏం ఉండదు. సేమ్ 92,000, 90కి వచ్చి మళ్ళీ 92,000కి 2,000 మూవ్ అయింది. మొత్తం అన్సర్టెనిటీలో ఉంది మార్కెట్ మొత్తం అంతా. దీన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. క్రిప్టో గురించి కూడా ఏదైనా మంచి మంచి న్యూస్ ఉన్నా, మంచి అప్డేట్ ఉన్నా కూడా చెప్తాను నేను. రేపు సాటర్డే క్రిప్టో కరెన్సీ మీద ఒక వీడియో చేస్తాను, డెడికేటెడ్ ఒక వీడియో చేస్తాను. మొత్తం క్రిప్టో మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, ఎలా ఉండబోతుంది అని చూద్దాం ఫ్రెండ్స్. ఏదైనా మంచిగా ఉంటే చెప్తానండి నేను. చూస్తుండండి, అబ్జర్వ్ చేస్తుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.